చెన్నై కావేరీ ఆసుపత్రి దగ్గర డీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గత 3 రోజులుగా కరుణానిధి హెల్త్ బులెటిన్ రిలీజ్ కాకపోవడంతో వైద్యుల తీరుపై మండిపడుతున్నారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు. ప్రస్తుతం ఆసుపత్రిలో కరుణానిధికి చికిత్స కొనసాగుతోంది. ట్రాకోస్టమీ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. అళగిరి, కనిమొళి, స్టాలిన్ అంతా ఆసుపత్రి దగ్గరే ఉన్నారు. చెన్నై కావేరీ ఆసుపత్రి దగ్గర తాజా పరిస్థితిని కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్య పరిస్థితి ఏంటి? అసలు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారా? చేస్తే ఎప్పుడు చేస్తారు? డిఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది అని చెప్పి డాక్టర్ల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. గత 5 రోజులుగా కావేరీ హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్న కరుణానిధి నిదానంగా కోలుకుంటున్నారని లోపల ఉన్నటువంటి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని అధికారికంగా ప్రశ్నించలేనటువంటి స్థితిలో డాక్టర్లు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ హెల్త్ బులెటిన్ రాకపోవడము 5వ రోజు, గతము చేరిన మరుసటి రోజు తప్ప మరుసటి రోజు 2 సార్లు మాత్రమే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినటువంటి డాక్టర్లు ఇప్పటివరకు ఎలాంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు. అయితే లోపల మాత్రం స్టాలిన్ తర్వాత అళగిరి ఇద్దరు కలిసి లోపల ఉండి పరిస్థితిని మాత్రం డిఎంకే కార్యకర్తలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. ట్రాకియోస్టమీ పద్ధతి ద్వారా ఆయన శ్వాస పీల్చుకుంటున్నారు. ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని కూడా తొలగించారు డాక్టర్లు. మరికొద్ది గంటల్లో తర్వాత దీనికి స్పందించి స్పష్టమైనటువంటి సంకేతాలు డాక్టర్ల నుంచి వెలువడే అవకాశం ఉందని కూడా డిఎంకే కార్యకర్తలకు అలాగే ఉన్నటువంటి నాయకులు కూడా సమాచారం ఉంది. ఇప్పటి మరి కాసేపట్లో డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కూడా లోపలికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్తున్నారు. కరుణానిధి కాన్షియస్ లో ఉన్నారని, అలాగే ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి టైం పడుతుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే డాక్టర్లు ఇచ్చే హెల్త్ బులెటిన్ మీదే డిఎంకే కార్యకర్తలు ఆధారపడి ఉండడంతో దానికి సంబంధించి హెల్త్ బులెటిన్ ఎప్పుడు వస్తుందన్న దానికి సంబంధించి ఎదురు చూడాల్సిన పరిస్థితి కావేరీ ఆసుపత్రి దగ్గర నెలకొందని మాత్రం చెప్పవచ్చు. డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం అయితే ఆయన కోలుకున్నారు. రేపు లేదా ఎల్లుండి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని కూడా మనకున్నటువంటి సమాచారం. మరి ఎలాంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారన్న దాని కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని మాత్రం చెప్పవచ్చు. రైట్ దినకర్, థ్యాంక్ యూ.